Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 17th of November 2025. So let's restart the Hindu analysis from today. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్య మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఢిల్లీస్ ఎయిర్ అ వికెట్ ప్రాబ్లమ్ ఇన్ నీడ్ ఆఫ్ అ బోల్డ్ సొల్యూషన్ అని చెప్పేసి శశి థరూర్ గారు హ్యాస్ రిటన్ అన్ ఆర్టికల్ అనమాట. సో లెట్స్ ట్రై టు డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ అ వెరీ డీటెయిల్డ్ వే. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఎవ్రీ వింటర్ ఇన్ ఢిల్లీ అది మనకు తెలియాలి. సో ప్రతి వింటర్ సీజన్లో ఢిల్లీ అనేది ఇట్ ఈస్ కవర్డ్ బై వెరీ థిక్ స్మోక్ అండ్ ఇట్ ఈస్ వెరీ కవర్డ్ బై వెరీ థిక్ పొల్యూషన్ ఆల్సో. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ గెట్ డీలేడ్ అండ్ పీపుల్ విల్ వేర్ ద మాస్క్స్ అనమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు బేసికలీ ఆ పర్టికులర్ పొల్యూషన్ నుంచి వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి దే విల్ వేర్ ద మాస్క్స్ ఆల్సో. అండ్ ఏక్యూఐ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ అంటే, సో దిస్ AQI is often going above 400కి అబవ్ వెళ్తుంది అని అంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ ఫెనామినా అని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషలీ ఇదే సీజన్లో దీపావళి రావడం, ఫైర్ క్రాకర్స్ రావడం. సో దీనివల్ల ఫైర్ క్రాకర్స్ని పేల్చడం వల్ల ఇట్ విల్ మేక్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ మోర్ అండ్ మోర్ వర్స్. సో బట్ వీ స్టిల్ ట్రీట్ దిస్ యాజ్ అ సీజనల్ ప్రాబ్లమ్. ఓకే, సో ఇది ఒక పర్మనెంట్ హెల్త్ క్రైసిస్. ఇది ఒక సీజనల్ ప్రాబ్లమ్ లాగా ట్రీట్ చేస్తే మనకు దీనికి సొల్యూషన్ అనేది రాదు. ఇట్ విల్ టర్న్ మోర్ అండ్ మోర్ డేంజరస్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారనమాట. అయితే శశి థరూర్ గారు వాట్ హీ హ్యాస్ బీన్ డూయింగ్ ఇస్ సిన్స్ 2015 హీ హ్యాస్ హెల్డ్ అ రౌండ్ టేబుల్ అనమాట. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేస్తున్నారు ఆన్ ద టాపిక్ కాల్డ్ యాజ్ క్లీన్ ఎయిర్. ఎవ్రీ ఇయర్ హీస్ కండక్టింగ్ దిస్. సో దీంట్లో డిఫరెంట్ పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్, లైక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, జర్నలిస్టులు, ఎన్వైరన్మెంటలిస్టులు, ఎంపీస్లు, మినిస్టర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇతను వేరే గ్రూప్స్ని కూడా హీ హెస్ బీన్ ఇన్వైటింగ్ ద న్యూ గ్రూప్స్ ఆల్సో సో దట్ ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చేమో అని చెప్పేసి. బట్ స్టిల్ నథింగ్ మేజర్ ఇస్ ఇంప్రూవింగ్ అనమాట. అయితే ఢిల్లీ ఒక టాక్సిక్ ఎయిర్ వల్ల హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే, సో బేసికలీ బ్రీతింగ్ ద ఢిల్లీ ఎయిర్ ఫర్ మెనీ ఇయర్స్ కెన్ రెడ్యూస్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్ టు 10 years. 10 years వరకు కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట ఇఫ్ యూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ అండ్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ అండ్ బ్రీతింగ్ దట్ పర్టికులర్ ఢిల్లీస్ ఎయిర్. అండ్ ఆల్సో దీనివల్ల ఇష్యూస్ లైక్ ఆస్తమా, బ్రాంకైట్స్, ఓకే, అండ్ CODP, ఓకే, COPD అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ దాని తర్వాత PM2.5 ఏదైతే ఉంటుందో, సో ఈ పర్టికులర్ PM2.5 పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ విల్ ఎంటర్ ద బ్లడ్ స్ట్రీమ్స్ ఆల్సో అండ్ దిస్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్స్, దిస్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్స్, దిస్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ హై BPs ఆల్సో. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ పొల్యూషన్ ఎక్స్పోజర్ వల్ల లంగ్ అనేది డ్యామేజ్ అవుతుంది
అండ్ DNA కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ ద డిప్రెషన్, యాంగ్జైటీ, మెమరీ డిక్లైన్ అండ్ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో లైక్ మల్టిపుల్ స్కిలీరియాసిస్, ఓకే, ఇలా ఆర్థరైటిస్, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దానివల్ల పీపుల్ ఆర్ ఆఫెన్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ టు సేవ్ దేర్ ఫ్యామిలీస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇలా హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా ఈకనామిక్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ దట్ ఆర్ దేర్? ఎయిర్ పొల్యూషన్ అనేది ఇట్ విల్ కాస్ట్ ఇండియాస్ 1.36% ఆఫ్ ద జీడిపి, అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి $36.8 బిలియన్ మనం లూజ్ అవుతున్నాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఫారెన్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ ఆర్ నాట్ విజిటింగ్ ఢిల్లీ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే, అండ్ ఆల్సో గవర్నమెంట్ మనీ అనేది వేస్ట్ అవుతుంది ఇన్ టెంపరీ మెజర్స్ లైక్ క్లౌడ్ సీడింగ్ లాంటివి, వాటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల బడ్జెట్ కూడా, ఐ మీన్ గవర్నమెంట్ పెట్టే బడ్జెట్ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ మనం ఏమేం చేస్తున్నాము అంటే వీఆర్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ the quick fixes methodologies or quick fixes ideas, okay, which will not work like cloud seeding లాంటివి, ఇవి లాంగ్ టర్మ్లో వర్క్ చేయవు. ఓకే, ఇన్ టర్న్ మనం ప్రీవియస్గా కొన్ని ఆర్టికల్స్ చదువున్నాం. సో ఐ థింక్ 15 days గ్యాప్ వచ్చినప్పటికీ ఐ స్టిల్ రిమెంబర్ the days where I have spoken about the cloud seeding and how the negative impact on environment will be there because of the cloud seeding, how it will in turn increase the negative consequences on the environment. Okay, so మనం ఇలా ఎకనామిక్ కాంప్లికేషన్స్ అండ్ హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట బికాస్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. సో మరి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ని ట్రీట్ చేయడం ఎందుకు అంత కష్టం? ఓకే, సో బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ ద మిక్స్ ఆఫ్ ద రీజన్స్. ఒక్క రీజన్ వల్ల ఇక్కడ పొల్యూషన్ పెరగలేదు. దెర్ ఆర్ మిక్స్ ఆఫ్ ద ఫెనామినాస్ విచ్ ఆర్ లీడింగ్ టు దిస్ పర్టికులర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. సో వాట్ ఆర్ దోస్ ఫెనామినా ఆర్ వాట్ ఆర్ ద మిక్స్డ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ అంటే, సో ఫస్ట్ వన్ ఈస్ జాగ్రఫీ అనమాట. సో ద జాగ్రఫీ ఆఫ్ ఢిల్లీ సో ఈజ్ యాక్చువల్లీ ఫేవరింగ్ దిస్ పర్టికులర్ పొల్యూషన్. సో ఢిల్లీ అనేది ఇట్స్ లైక్ అ బౌల్. ఓకే, సో బేసికలీ ఒక సైడ్ ఆరవలి హిల్స్ అనేవి ఉంటాయి, మిడిల్లో ఇదొక బౌల్ లాగా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే పొల్యూషన్ ఏదైతే ఇక్కడ ట్రాప్ అవుతుందో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బౌల్. బౌల్లో వాటర్ వేస్తే దీన్ని ఆటోమేటిక్గా మనం ఎస్కేప్ చేయలేము. ఇన్ ద సేమ్ వే ఇక్కడ పొల్యూషన్ ఏదైతే ట్రాప్ అవుతుందో బికాస్ ఆఫ్ ద జాగ్రఫీ ఆర్ ద జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఢిల్లీ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్, ఇట్ ఈస్ గెటింగ్ ట్రాప్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ ఓన్లీ. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఇస్ వింటర్ వెదర్. సో మెయిన్లీ ఫ్రమ్ అక్టోబర్ టు జనవరి మాసాలలో, ఐ మీన్ మంత్స్లో టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. దెర్ ఈస్ అ ఫెనామినా కాల్డ్ యాజ్ టెంపరేచర్ ఇన్వర్షన్. యూ విల్ రీడ్ ఇట్ ఇన్ జాగ్రఫీ, రైట్? సో టెంపరేచర్ ఇన్వర్షన్ ఫెనామినా అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే వార్మ్ ఎయిర్కి కింద కోల్డ్ ఎయిర్ అనేది ట్రాప్ అవుతుంది అనమాట. ఓకే, అండర్ ద వార్మ్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ విల్ గెట్ ట్రాప్డ్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే చాలా మట్టుకి పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ క్లోజ్ టు ద గ్రౌండ్ సర్ఫేస్కి చాలా క్లోజ్గా ఉంటాయన్నమాట. ఓకే, సో దానివల్ల అక్కడే పొల్యూషనే అక్కడే ఉండిపోతుంది. పొల్యూషన్ విల్ స్టే ఇన్ దట్ పర్టికులర్ సిటీ. ఓకే, సిమిలర్ ఇష్యూస్ ఇది ఢిల్లీ మాత్రమే కాదు, లాస్ ఏంజలస్ లాంటి సిటీస్లో కూడా ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది సిమిలర్ ప్యాటర్న్స్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు న్యాచురల్ ఫెనామినాస్తో పాటు హ్యూమన్ మేడ్ ఇష్యూస్ ఆర్ హ్యూమన్ మేడ్ ఆర్ ఆంథ్రోపోజెనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వెహికల్స్. సో ఢిల్లీ ఎన్సీఆర్లో ఆల్మోస్ట్ 3.3 crore వెహికల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ డీజిల్ ట్రక్స్, 2-wheelers, ఓల్డ్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎమిటింగ్ PM2.5 విచ్ ఇస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఎలిమెంట్ ఆఫ్ ది పొల్యూటెంట్స్. అండ్ ఆల్సో BS6 నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్లో చాలా వీక్నెస్ అనేది చూస్తున్నాం అనమాట. BS6 అనేవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కన్స్ట్రక్షన్ డస్ట్. సో ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేవి ఢిల్లీలో జరుగుతూ ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ ఇస్ ఆల్మోస్ట్ కాంట్రిబ్యూటింగ్ 27% ఆఫ్ ద ఢిల్లీస్ PM2.5 ఎమిషన్స్. ఓకే, దట్ ఈస్ అనదర్ రీజన్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా కవర్ చేయట్లేదు. డస్ట్ యొక్క నార్మ్స్ ఏవైతే ఉంటాయో, రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేస్తున్నారు అక్కడ ఉన్న సిటిజన్స్, అక్కడ ఉన్న పీపుల్. ఓకే, అండ్ ఇండస్ట్రీస్
outside Delhi are also contributing to it. అంటే neighboring స్టేట్స్లో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎమిటింగ్ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ లైక్ సల్ఫర్ డయాక్సైడ్స్, టాక్సిన్స్. ఓకే, సో ఇవన్నీ ఢిల్లీలోకి వచ్చి ట్రాప్ అవుతున్నాయి. అగైన్ ద జాగ్రఫీ ఈజ్ నాట్ లెటింగ్ ఇట్ అవుట్. ఓకే, జాగ్రఫీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లైక్ అ బౌల్ కాబట్టి ద పొల్యూటన్స్ ఆర్ గెటింగ్ ట్రాప్డ్ బట్ దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్. ఓకే, దానివల్ల నేబరింగ్ స్టేట్స్లో నుంచి వచ్చే పొల్యూటన్స్ కూడా ఇక్కడ ట్రాప్ అవుతున్నాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో చాలా మట్టు ఇండస్ట్రీస్లో మెనీ ఇండస్ట్రీస్ ఆర్ యూజింగ్ ఓల్డ్ టెక్నాలజీస్. సో ఇక్కడ ఫిల్టర్స్ అనేవి ఉండట్లేవు. సో బేసికలీ పొల్యూషన్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్టరీస్ వెరీ వెల్. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రాపర్ టెక్నాలజీ లేదు టు ట్రాప్ దట్ పర్టికులర్ పొల్యూటెంట్ టు నాట్ గోయింగ్ టు ది ఎన్వైరన్మెంట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఈస్ అనదర్ ఇష్యూ కాల్డ్ as స్టబుల్ బర్నింగ్. మనందరికీ తెలిసిందే స్టబుల్ బర్నింగ్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా ఏరియాస్. అక్కడ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ ఓవర్ క్రాప్ స్టబుల్ని అక్కడ బర్న్ చేస్తూ ఉంటారు. సో ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గెట్ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ టిల్ ఢిల్లీ అనమాట ఎవ్రీ ఇయర్. సో బేసికలీ అక్కడ ఆర్డర్స్ ఉన్నా అలా స్టబుల్ బర్నింగ్ చేయొద్దని సబ్సిడీస్ ఇచ్చిన బర్నింగ్ అనేది ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. బికాస్ ఫార్మర్ వాంట్ టు గెట్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో వాళ్ళు తర్వాత పంటను పండించుకోవడానికి ముందున్న స్టబుల్ని బర్న్ చేసేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ సబ్సిడీస్. సో బేసికలీ సబ్సిడీస్ అనేవి వాళ్ళ ప్రాఫిట్స్ని కంపెన్సేట్ చేయట్లేదు. అందుకే సో వాళ్ళ నెగటివ్ ఒకవేళ స్టబుల్ బర్నింగ్ చేయకపోతే ఎంతైతే లాస్ వస్తుందో దాన్ని కంపెన్సేట్ చేసేంత సబ్సిడీస్ వాళ్ళకు వస్తే డెఫినెట్లీ అదొకటి ఉంటుంది. అండ్ ఆల్సో యాటిట్యూడ్నల్ చేంజెస్ రిక్వైర్డ్. ఓకే, దట్ ఈస్ అనదర్ రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఫైర్ క్రాకర్స్. సో వేస్ట్ బర్నింగ్, ఫైర్ క్రాకర్స్, ఎస్పెషలీ దీపావళి పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ స్పైక్ ది ఎయిర్ పొల్యూషన్ ఇన్ ది ఓవరాల్ వే. ఓకే, గ్రీన్ క్రాకర్స్ ఉన్నప్పటికీ దే విల్ నాట్ ఓవరాల్లీ హెల్ప్. సో గ్రీన్ క్రాకర్స్ అన్నంత మాత్రాన టోటల్గా ఎమిషన్స్ని బయటికి రాకుండా చేస్తాయంటే కాదు. సో ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎమిషన్స్ విల్ బి లెస్ బట్ స్టిల్ ఎమిషన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ ద గ్రీన్ క్రాకర్స్ ఆల్సో. అండ్ ఆల్సో గార్బేజ్ని ఓపెన్ బర్నింగ్ చేయడం, ఇలా డిఫరెంట్ రీజన్స్, అ కల్మినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ ఈస్ లీడింగ్ టు ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. నాట్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లం అయితే ఈజీగా ట్యాకిల్ చేస్తాము, కానీ ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల అక్కడ పొల్యూషన్ని మనం ప్రాపర్గా ట్యాకిల్ చేయలేకపోతున్నాం అనమాట. సో వై దిస్ ఇస్ అ వికెడ్ ప్రాబ్లమ్? సో బేసికలీ ఆథర్ సో హెడ్లైన్లో మనకు మెన్షన్ చేసింది ఏంటి? సో ఇట్స్ అ వికెడ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వికెడ్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అని అర్థం. దీన్ని డీల్ చేయడం, దీన్ని సాల్వ్ చేయడం చాలా కష్టం. ఎందుకనంటే చాలా కాజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో వేరియస్ స్టేక్ హోల్డర్స్, చాలా ఎక్కువ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ ఒక కన్సెన్సస్ ఓరియంటెడ్ డెసిషన్ మేకింగ్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. అండ్ ఆల్సో సింగిల్ సొల్యూషన్ అనేది ఇట్ విల్ నాట్ వర్క్ అలోన్. సో అందుకే ఇది ఒక వికెడ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారనమాట. అండ్ హీఈస్ ఆల్సో టెలింగ్ దట్ దెర్ ఇస్ అ పొలిటికల్ ఆపర్చునిటీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ నౌ. ఎందుకు అనంటే ఢిల్లీలో, హర్యానాలో, యూపీలో, ఈవెన్ రాజస్థాన్లో ఎక్కడైతే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ జరుగుతుందో అక్కడ సేమ్ రూలింగ్ పార్టీ ఉంది. సో డెఫినెట్లీ పొలిటికల్ యూనిటీ, పొలిటికల్ విల్ అండ్ కన్సెన్సస్ ఉంటుంది కాబట్టి దే కెన్ కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ సొల్యూషన్. ఎందుకనంటే సెంటర్ స్టేట్ ఫైట్స్ అనేవి ఉండవు సిమిలర్ గవర్నమెంట్ పార్టీ ఇన్ రూల్ ఉన్నప్పుడు. కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైమ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారనమాట. ఓకే, ఒక జాయింట్ క్లియర్ ఎయిర్ మిషన్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో మరి హీ ఆల్సో మెన్షన్డ్ అబౌట్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అరౌండ్ ద వరల్డ్. కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ని, సమ్ ఇంపార్టెన్స్ ఏరియాస్ ఏవైతే ఎయిర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయగలుగుతున్నాయో వాటిని మెన్షన్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. ఫస్ట్ వన్ ఈజ్ లండన్. సో లండన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అ అల్ట్రా లో ఎమిషన్ జోన్ అనమాట. ఓకే, సో బేసికలీ ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ పుట్టింగ్ సమ్ ఛార్జెస్ ఆన్ పొల్యూటింగ్ వెహికల్స్. సో ఓల్డ్ వెహికల్స్ ఆర్ పొల్యూటింగ్ వెహికల్స్ని వాడే వాళ్ళ మీద ఛార్జెస్ అనేది ఇంపోజ్ చేస్తుంది అనమాట. అండ్ దే ఆర్ పుషింగ్ టువర్డ్స్ ద ఈ వెహికల్స్. అండ్ ఆల్సో గ్రీనర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. దీనివల్ల పొల్యూషన్ లెవెల్ని అది కంట్రోల్ చేయగలుగుతుంది. అండ్ సెకండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లాస్ ఏంజలస్. సో ఈ పర్టికులర్ ఏరియాలో స్ట్రిక్ట్ వెహికల్ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తున్నారు, క్లీన్ ఫ్యూయల్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మల్టిపుల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టేకింగ్ అ కోఆర్డినేటెడ్ యాక్షన్ అనమాట. అండ్ ఆల్సో థర్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ బీజింగ్ ఇన్ చైనా. సో ఇక్కడ కూడా టెరబుల్ స్మాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ షిఫ్టింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండస్ట్రీస్ని అవుట్ ఆఫ్ సిటీకి షిఫ్ట్ చేస్తున్నారనమాట. ఓకే, అండ్ ఆల్సో దే హ్యావ్ బ్యాన్డ్ ద కోల్ ఇన్ ది అర్బన్ ఏరియాస్.
అర్బన్ ఏరియాస్లో కోల్ని బ్యాన్ చేయడం జరిగింది. రియల్ టైమ్ మానిటరింగ్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ 35% వరకు PM2.5 ఎమిషన్స్ని తగ్గించుకున్నారు విత్ ఇన్ 5 years. So very successful example. We can follow and replicate this particular models. Okka particular solution will not work out, but multiple solutions together with a consensus can work out in order to tackle. So it's not about a political ideology or political will. It's a health related issue, public health concern kabatti okavela different parties in power unna kani they have to coordinate to come up with a solution for this particular problem. Okay, so mari what Delhi must do, what Delhi must learn from this example and what Delhi must do anante, so treat Delhi, so first important thing is we need to treat Delhi NCR as a one pollution zone ga manam treat cheyali. Okay, ikkada Delhi NCR lo ఉన్న different regions ఏవైతే ఉన్నాయో they have to share the resources amongst themselves, they have to share the data. Okay, అక్కడ ఉన్న different administrative officers, administrative డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు షేర్ ద డేటా, దే హ్యావ్ టు షేర్ ద రిసోర్సెస్. కోఆర్డినేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దే హ్యావ్ టు క్రియేట్ ద పబ్లిక్ డాష్బోర్డ్స్. ఈ పబ్లిక్ డాష్బోర్డ్స్ ఏం చేయాలి అని అంటే రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలి. దే హ్యావ్ టు షోకేస్ ద డేటా అనమాట. అండ్ ఆల్సో ఈవీ అడాప్షన్ని and expand cheyali, and people need to use the public transport like metros, public transport use cheyali, and also metros lantivi use cheyali, electric buses ni use cheyali. Okay, and also construction rules, dust rules ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓపెన్ గార్బేజ్ బర్నింగ్ని బ్యాన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎవరైతే ఈ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేస్తున్నారో దే హ్యావ్ టు బీ ఫైన్డ్. ఓకే, అండ్ దీంతో పాటు ఎస్పెషలీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అయిన ఫార్మర్స్ ఎవరైతే స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారో వాళ్ళకి హ్యాపీ సీడర్స్ లాంటివి మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో బయో డీకంపోజర్స్గా మనం యూజ్ చేయాలి ఈ స్టబుల్ని. ఓకే, సో వీ నీడ్ టు ప్రొవైడ్ సబ్సిడీస్ టు దెమ్. ఓకే, స్టబుల్ మేనేజ్మెంట్ని అఫోర్డబుల్గా మార్చాలి. ఓకే, స్టబుల్ మేనేజ్మెంట్ బర్నింగ్ చేయకుండా సో ఏవైతే మెషిన్స్ వాటిని రిమూవ్ చేస్తాయో వాటిని వాళ్ళకి మనము ఫ్రీగా లేదా సబ్సిడీస్ ద్వారా ప్రొవైడ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అయిన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ చేంజ్ బిహేవియర్, బికాజ్ డెఫినెట్లీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళకి కన్సర్న్ ఉంటే దే విల్ నాట్ యాక్చువల్లీ ప్లే విత్ దిస్ ఫైర్ క్రాకర్స్, రైట్? సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద గ్రీన్ ఫైర్ క్రాకర్స్ దే విల్ నాట్ యాక్చువల్లీ they can celebrate the Diwali by actually lighting diyas kada instead of burning these firecrackers. So ila manaki attitudinal change within ravalannamata. Okay, within change ravali. So dan kosam manam awareness campaigns, school programs, value education, community actions ni manam teeskaravachu. People must understand that clean air anedi it's a shared responsibility. And also inka enti anante Supreme Court has declared that right to have the very healthy environment is a fundamental right. So dani manam fundamental right kabatti we need to protect it. We need that particular right to protect the environment, breathe the clean air, right? So kabatti pollution anedi natural phenomena maatrame kaadu, it's the result of our choices anedi people అర్థం చేసుకోవాలి. సో బేసికలీ ఈ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఢిల్లీ ఒక పర్మనెంట్ హెల్త్, ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కానీ విత్ అర్జెన్సీ ఒక కోఆర్డినేషన్ మెకానిజంతో, ఒక కరేజ్తో, ఒక సైంటిఫిక్ ప్లానింగ్ మనం తీసుకొచ్చినట్టయితే ఢిల్లీ కెన్ బికమ్ క్లీనర్. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు స్టెప్ ఇన్ అండ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ వీ కెన్ బ్రింగ్ ద చేంజ్. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ సొల్యూషన్స్ కాదు, ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ విల్ ఆఫ్ ద సిటిజన్స్ అండ్ ఆల్సో ది politicians. Okay, they have to work well together to come up with the solutions. Okay, I hope you have understood this article. Now let's move to the next one. Next article, the POCSO Act is gender neutral by design and చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. This article is written by Shraddha Chowdhury. She is an assistant professor of School of Law in BML Munjal University, Gurgaon. Okay, so let's try and understand and decode this particular article. సో సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ రీసెంట్లీ ఇష్యూడ్ అ నోటీస్ ఇన్ అ కేస్ వేర్ విమెన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. సో విమెన్ ఎవరైతే ఉంటారో ఒక పర్టికులర్ విమెన్ షీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అనమాట అగేన్స్ట్ అ వెరీ మైనర్ బాయ్. సో షీ వాజ్ అక్యూజ్డ్ అండర్ దిస్ పర్టికులర్ కేస్. తనకి అగేన్స్ట్గా ఒక నోటీస్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందనమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ పెనట్రేటివ్ అఫెన్స్ అనేది ఇది ఎక్కడ మెన్షన్ చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద పాక్సో యాక్ట్.
పాక్సో యాక్ట్లో సెక్షన్ 3 ఏదైతే ఉంటుందో దీన్ని ఆఫెన్స్గా డిక్లేర్ చేస్తుంది. ఓకే, సో కానీ ఇక్కడ ఎవరైతే విమెన్ ఉంటున్నారో, సో విమెన్ ఇస్ అ పెటిషనర్ ఆల్సో. సో తను క్లెయిమ్ చేస్తుంది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ పాక్సో యాక్ట్ అనేది ఇట్ అప్లైస్ ఓన్లీ టు ద మేల్ పర్పట్రేటర్స్, మేల్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. సో కాబట్టి ఈ పాక్సో యాక్ట్ అనేది తనకి విరుద్ధంగా ఆర్ తనకి అగెన్స్ట్గా సో ఇంపోజ్ చేయరాదని చెప్పేసి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. సో దిస్ విల్ రేజ్ అ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ టు అస్ ఎస్పెషలీ. ఏంటి? So can a women be prosecuted under the section 3 of this particular POCSO Act? POCSO Act కింద women కూడా ప్రాసిక్యూట్ అవ్వచ్చా అనే ఫండమెంటల్ క్వశ్చన్ అనేది మనకి రైజ్ అవుతుంది. సో ఈ చట్టం ప్రకారం మనం చూసుకున్నట్టయితే పాక్సో యాక్ట్ గురించి మనము చదివినా లేకపోతే దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ మనకు తెలిసినా మనం చెప్పేది ఏంటంటే ఎస్, విమెన్ కెన్ ఆల్సో బీ ప్రాసిక్యూటెడ్. బికాస్ ఎందుకు అనంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పాక్సో యాక్ట్ అనేది ఇట్స్ అ జెండర్ న్యూట్రల్ యాక్ట్. జెండర్ న్యూట్రల్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద విక్టిమ్ బట్ ఆల్సో ఫర్ ద పర్పట్రేటర్స్, ఇద్దరికి కూడా ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఇట్స్ అ జెండర్ న్యూట్రల్ యాక్ట్ అనమాట. సో బేసికలీ ఈ ఆర్టికల్లో 3 రీజన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వాట్ ఆర్ దోస్ 3 రీజన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ రీజన్ ఇస్ ద టెక్స్ట్ ఆఫ్ ది యాక్ట్ సపోర్ట్స్ జెండర్ న్యూట్రాలిటీ. సో దీంట్లో మనం యూజ్ చేసే టెక్స్ట్ అండ్ పదాలు ఏవైతే ఉన్నాయో ఆర్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ డైరెక్ట్లీ సపోర్టింగ్ ద జెండర్ న్యూట్రాలిటీ అనమాట. సో పెటిషనర్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు? సెక్షన్ 3 అనేది ఇట్స్ జెండర్ స్పెసిఫిక్ బికాస్ ఇట్ యూజెస్ హీ అని అంటున్నారు అనమాట. హీ అనే పదాన్ని వాడారు, షీ అనే పదాన్ని వాడలేదని చెప్పేసి తను ఆర్గ్యూ చేస్తున్నారు. సో బట్ ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్ అనేది రాంగ్ బికాస్ ఇదే పర్టికులర్ దాంట్లో జనరల్ క్లాసెస్ యాక్ట్, సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ జనరల్ క్లాసెస్ యాక్ట్. జనరల్ క్లాసెస్ యాక్ట్లో సెక్షన్ 13 క్లాస్ 1లో ఈ పర్టికులర్ చట్టం ఏం చెప్తుంది అని అంటే వర్డ్స్ ఇంపోర్టింగ్ ద మాస్కులైన్ జెండర్ షాల్ బి టేకెన్ టు ఇంక్లూడ్ ద ఫీమేల్స్ ఆల్సో. ఈ పర్టికులర్ చట్టం ప్రకారం రేపు పొద్దున మీరు ఏదైనా చట్టం ఫ్రేమ్ చేసినప్పుడు దాంట్లో మాస్కులైన్ జెండర్కి సంబంధించిన వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హీ కానివ్వండి, హిస్ కానివ్వండి, హిమ్ కానివ్వండి, ఇలా మెన్షన్ చేసినప్పుడు దిస్ విల్ యాక్చువల్లీ బి కన్సిడర్డ్ టు బి టేకెన్ ఫర్ ద ఫీమేల్ ఆల్సో. ఫీమేల్స్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ పర్టికులర్ జనరల్ క్లాసెస్ యాక్ట్ అనేది మనకు మెన్షన్ చేస్తుంది అనమాట. అంటే సెక్షన్ 3లో హీ అని మెన్షన్ చేసినప్పటికీ జనరల్ క్లాసెస్ యాక్ట్ ప్రకారం హీ ఆల్సో ఇంక్లూడ్ షీ ఆల్సో ఇంక్లూడ్స్ ద ట్రాన్స్జెండర్స్ ఆల్సో. ఓకే, అంటే ఒక చట్టంలో ఇది ఓన్లీ మెన్కి యూజ్ అవుతుంది ఆర్ మెన్కి ఇంప్లిమెంట్ అవుతుంది అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోతే వీ నీడ్ టు ట్రీట్ ఇట్ యాజ్ హీ ఆల్సో అప్లైస్ ఫర్ షీ ఆల్సో అప్లైస్ ఫర్ హీ అని మనం చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో పోక్సోలో మెన్షన్ చేసిన హీ అనే పదం ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ షీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ దట్ ఈస్ మెన్షన్డ్ బై దిస్ పర్టికులర్ ఆథర్. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వచ్చేసి ఈ పర్టికులర్ పాక్సో యాక్ట్ గురించి చెప్పాము, రెండవది వచ్చేసి జనరల్ క్లాసెస్ యాక్ట్ గురించి చెప్పాము, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ది ఆథర్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ సెక్షన్ 3 ఇట్ సెల్ఫ్ ఇస్ సపోర్టింగ్. ఎందుకనంటే సెక్షన్ 3 ఆల్సో ఇంక్లూడ్స్ డిజిటల్ పెనిట్రేషన్, ఓకే, అండ్ ఆబ్జెక్ట్ పెనిట్రేషన్, ఓరల్ పెనిట్రేషన్, వీటన్నిటి గురించి మాట్లాడుతుంది అనమాట. సో దీస్ యాక్ట్స్ కెన్ బి కమిటెడ్ నాట్ ఓన్లీ బై ద మెన్ బట్ ఆల్సో బై ద విమెన్ కూడా ఈ యాక్ట్స్ని పర్ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఇండైరెక్ట్గా సో ఈ పర్టికులర్ యాక్ట్స్ అని విమెన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. కాబట్టి సెక్షన్ 3 ఆల్సో అప్లైస్ ఫర్ విమెన్ నాట్ ఓన్లీ ఫర్ ద మెన్ అని చెప్పేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఆథర్. అండ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ దట్ షీ ఈస్ మేకింగ్ ఇస్ సెక్షన్ 3 ఆల్సో కవర్స్ మేకింగ్ అ చైల్డ్ పర్ఫార్మ్స్ యాక్ట్. మేకింగ్ అ చైల్డ్ పర్ఫార్మ్ యాక్ట్స్ అనే పదాన్ని ఆర్ ఫ్రేజ్ని కూడా మనకి సెక్షన్ 3లో మెన్షన్ చేశారంటే మేకింగ్ ద చైల్డ్ టు డూ దిస్ పెనట్రేటివ్ యాక్ట్ విత్ ది అక్యూజ్డ్ అని ఇది కూడా మనం ఒఫెన్స్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఒక పర్టికులర్ చైల్డ్తో ఈ పర్టికులర్ యాక్ట్స్ని పర్ఫామ్ చేయడం కూడా ఇట్స్ అ అఫెన్స్ అండర్ దిస్ పర్టికులర్ సెక్షన్ 3 అని చెప్పేసి మనకు సెక్షన్ 3లో డైరెక్ట్గా మెన్షన్ చేసింది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కమిటెడ్ బై విమెన్ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ అ అఫెన్స్ అని చెప్పేసి తిను అంటున్నారనమాట. అంటే డెఫినేషన్ పరంగా ఇది జెండర్ న్యూట్రల్ యాక్ట్. సో డీటెయిల్గా మనం చూసుకుంటే ఇట్స్ జెండర్ న్యూట్రల్ యాక్ట్. జస్ట్ అని మెన్షన్ చేయడం వల్ల ఇది ఓన్లీ మెన్కి అప్లై అవుతుంది అనడం ఇది ఆర్గ్యుమెంట్ అనేది రాంగ్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ది ఆథర్ ఇస్ మెన్షనింగ్ ఇస్ లెజిస్లేటివ్ ఇంటెంట్ ఆల్సో షోస్ దట్ లా మేకర్స్ మెంట్ ది యాక్ట్ టు బి ద జెండర్ న్యూట్రల్. అంటే
ఈ పర్టికులర్ చట్టాన్ని ఫ్రేమ్ చేసినప్పుడు ఎవరైతే లా మేకర్స్ ఉన్నారో, పార్లమెంటేరియన్స్ ఉన్నారో, దే ఆల్సో టోల్డ్ సెవరల్ టైమ్స్ దట్ దిస్ ఇస్ అ జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లోక్సభలో 28 డిసెంబర్ 2024లో పోక్సో అనేది జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 2019లో ఈ 2012 పోక్సో యాక్ట్ని అమెండ్ చేసినప్పుడు, సో దీంట్లో అప్పుడు కూడా వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే ఇట్స్ జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ బిల్లో కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో బట్ ఇన్ అనదర్ ఆన్సర్ వన్ ఆఫ్ ద మినిస్ట్రీస్ సెడ్ దాట్ పోక్సో కవర్స్ సెక్షువల్ అబ్యూస్ ఆఫ్ బాయ్స్ ఆల్సో అని చెప్పేసి ఇంకో పర్టికులర్ గ్యాదరింగ్లో కూడా రాజ్యసభలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే హ్యావ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ మెన్షన్ దట్ పోక్సో అనేది జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని చెప్పేసి. ఓకే, సో వై దిస్ రీడింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద రేప్ లా. రేప్ లాలో సెక్షన్ 63 ఆఫ్ ద బిఎన్ఎస్ ఏదైతే ఉంటుందో, ఆర్ ఐపీసీలో సెక్షన్ 375 ఏదైతే ఉంటుందో, దే హ్యావ్ మెన్షన్డ్ దాట్ ఓన్లీ అ మ్యాన్ క్యాన్ కమిట్ రేప్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. అండ్ ఓన్లీ అ విమెన్ క్యాన్ బి అ రేప్ విక్టిమ్ అని చెప్పేసి మెన్షన్ చేసింది అనమాట. ఇక్కడ ఓన్లీ అ మ్యాన్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. దిస్ ఈస్ వెరీ క్లియర్లీ జెండర్ స్పెసిఫిక్ ప్రొవిజన్. వెర్ యాజ్ పాక్సోలో హీ అని మెన్షన్ చేసినంత మాత్రాన దిస్ విల్ నాట్ బికమ్ అ జెండర్ స్పెసిఫిక్ యాక్ట్, ఇట్స్ అ జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో సెక్షన్ 3 ఆఫ్ దిస్ పర్టికులర్ పాక్సోలో దెర్ ఇస్ నో మెన్షన్ దట్ ఓన్లీ బేసికలీ అప్లైస్ ఫర్ ద మ్యాన్ అని చెప్పేసి ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ విమెన్ క్యాన్ బి ద విక్టిమ్స్ అని చెప్పేసి కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఒకవేళ పాక్సోని ఒక జెండర్ న్యూట్రల్ యాక్ట్ కాకుండా జెండర్ స్పెసిఫిక్ యాక్ట్ లాగా పార్లమెంట్ పెట్టాలి అనుకుంటుంటే, సో రేప్ గురించి ప్రొవిజన్స్ని పెట్టినప్పుడు ఎలా అయితే పెట్టిండేనో పాక్సోలో కూడా అలానే పెట్టేది, రైట్? సో కాబట్టి ఆ రీజనింగ్ కూడా తప్పే అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, దెర్ ఆర్ సమ్ జుడిషియల్ ప్రీసిడెంట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2004లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ ఇంక్లూడ్ మెనీ యాక్ట్స్, చాలా యాక్ట్స్ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ద లా మస్ట్ కవర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఇట్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ ద గర్ల్ రిలేటెడ్ అబ్యూస్ బట్ ఆల్సో బాయ్స్కి రిలేటెడ్ అబ్యూస్ కూడా దీనిలో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సో సమ్ జుడిషియల్ ప్రెసిడెంట్స్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ దిస్ పర్టికులర్ జెండర్ న్యూట్రాలిటీ, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో అబ్యూస్ ప్యాటర్న్స్ అనేవి దే డిఫర్ బై జెండర్ ఆఫ్ ఒఫెండర్ అండ్ విక్టిమ్. సో ఒఫెండర్ ఏ పర్టికులర్ జెండర్, విక్టిమ్ ఏ పర్టికులర్ జెండర్ అనే దాన్ని బట్టి అబ్యూస్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ అవుతున్నప్పటికీ డెఫినెట్గా సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద చైల్డ్ హూ ఇస్ గెటింగ్ సఫర్డ్, ఇట్స్ ద చైల్డ్ హూ ఇస్ బికమింగ్ అ విక్టిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. కాబట్టి వీ నీడ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ జెండర్ న్యూట్రల్ థింగ్ అని చెప్పేసి తను అంటున్నారనమాట. సో ఒకవేళ లా అనేది ఇఫ్ ఇట్ ఓన్లీ అజ్యూమ్స్ మెన్, దిస్ ఈస్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. దెర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ విమెన్ ఆర్ అబ్యూజింగ్ ద చిల్డ్రన్ ఆల్సో. బట్ ఈ పర్టికులర్ చట్టం అనేది మెన్కి అగేన్స్ట్గా మాత్రమే ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బీ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి కూడా తను ఆర్గ్యూ చేయడం జరుగుతుంది అనమాట. సో ద గోల్ ఆఫ్ ద పాక్సో ఇస్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్షువల్ అబ్యూస్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఒఫెండర్స్ ఆర్ ద విక్టిమ్స్ సెక్స్ ఆర్ జెండర్ అని చెప్పేసి ఇక్కడ ఫైనల్గా తను క్లెయిమ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అని అంటే, సో రేపు పొద్దున సో పాక్సో యాక్ట్లో హీ అని మాత్రమే మెన్షన్ చేస్తుంది, ఈజ్ ఇట్ అ జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. యూ నీడ్ టు రిమెంబర్ దాట్. సో ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ మెన్షన్, ఇట్ ఈస్ అ జెండర్ న్యూట్రల్ యాక్ట్ బికాస్ law makers are supporting it, judicial precedents are supporting it, and also general clauses act is also supporting it. కాబట్టి it's a gender neutral act అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దిస్ ఇస్ ద ఓన్లీ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ బికాజ్ రేపు పొద్దున దీని మీదే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ స్వింగ్ బట్ డు నాట్ మిస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇండియాస్ బ్యాటిల్ అగేన్స్ట్ ట్యూబర్కలోసిస్ విల్ నీడ్ రినౌడ్ విగర్ అండ్ ఫోకస్ అని ఈ ఆర్టికల్ రాశారనమాట. సో ట్యూబర్కలోసిస్ అనేది మనకు తెలిసిందే, ఇట్ రిమైన్స్ అ మేజర్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ ఇన్ ఇండియా. సో డిస్పైట్ ఎ 21% డిక్లైన్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 237 per lakh పాపులేషన్కి 2015లో ట్యూబర్కలోసిస్ ఉంటే ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 187 per lakh ఇన్ 2024 అనమాట. అంటే ఒక 21% డిక్లైన్ అనేది చూసాం. బట్ స్టిల్ వీ నీడ్ టు బేసికలీ సే దాట్
25% ఆఫ్ ది టోటల్ గ్లోబల్ టీబీ బర్డెన్ ఏదైతే ఉంటుందో, ప్రపంచంలో ఉన్న టోటల్ టీబీ బర్డెన్లో 25% స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, ఇండియాకి ఒక అంబిషియస్ గోల్ ఉంది టు ఎండ్ ఆర్ టు ఎలిమినేట్ టీబీ బై 2025. సో వీఆర్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద 2025. సో స్టిల్ టీబీ కేసెస్ అనేవి అలానే ఉన్నాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు ఎలిమినేట్ దిస్ పర్టికులర్ థింగ్. కాబట్టి సో వీ హ్యావ్ అనదర్ టార్గెట్ ఆల్సో బై 2030 అని చెప్పేసి ఇంకో టార్గెట్ కూడా ఉంది. బట్ దిస్ పర్టికులర్ 2025 టార్గెట్ అయితే మిస్ అయ్యామనే చెప్పొచ్చు. అండ్ దిస్ పర్టికులర్ 2025 టార్గెట్ కాబట్టి యూపీఎస్సీ విల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు పిక్ దిస్ పర్టికులర్ టార్గెట్ ఇయర్స్ బేస్డ్ క్వశ్చన్స్, రైట్? సో కరెంట్ స్టేటస్ మనం చూసుకుంటే టీబీ ఇన్సిడెన్స్ అనేది ఆల్రెడీ చెప్పినట్టు 21% తగ్గింది ఇఫ్ యూ కంపేరింగ్ విత్ 2015. బట్ స్టిల్ 25% ఆఫ్ ద గ్లోబల్ ఇన్సిడెంట్స్ మన దగ్గర జరుగుతున్నాయి. ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ ఎంత ఉంది అని అంటే 90% ఆఫ్ ద న్యూయర్ కేసెస్ని మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. టీబీ మోర్టాలిటీ ఎంత ఉంది అని అంటే 1,00,000 మందికి 1,00,000 పీపుల్కి 28 డెత్స్ అనేవి చూస్తున్నాము. సో దిస్ వాజ్ ఇన్ 2015, బట్ యాజ్ 21 per lakh పాపులేషన్ మాత్రమే ఇప్పుడు చనిపోతున్నారు. దట్ వాజ్ ఇన్ 2024 డేటా. అండ్ ఇంకొకటి చూసుకుంటే టెక్నాలజీ అడాప్షన్ మనం తీసుకున్నాం. లైక్ వీఆర్ యూజింగ్ ఏఐ టూల్స్, మాలిక్యులర్ డయాగ్నోసిస్ అనేది చేస్తున్నాము. ఓకే, అండ్ ఆల్సో డిజిటల్ అడ్హెరెన్స్ టూల్స్ని యూజ్ చేస్తున్నాము. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద టీబీ అనమాట. సో డబ్ల్యూహెచ్ఓ యొక్క స్ట్రాటజీ ఆర్ టార్గెట్ ఏంటి అని అంటే టు ఎండ్ ద టీబీ, దట్ ఈస్ 80% రిడక్షన్ అనేది చూడాలి. టీబీ యొక్క ఇన్సిడెన్స్లో 80% రిడక్షన్ అనేది చూడాలి అండ్ 90% రిడక్షన్ అనేది చూడాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది ఇన్ టీబీలో బై 2030 అనమాట. దిస్ ఇస్ ద టార్గెట్. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. 80% రిడక్షన్ ఇన్ ద టీబీ ఇన్సిడెన్స్ అండ్ 90% రిడక్షన్ ఇన్ ద డెత్స్ బై 2030 అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. So but there are some negative and concerning indicators that are there. So India has recorded the maximum number of TB cases in 2024, right? And multi-drug resistant TB ఏదైతే ఉంటుందో it has become more critical. Almost multi-drug resistance casesలో 32% of the world MDR cases ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ అనేది జస్ట్ 77% అనమాట మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో. అండ్ యూపీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ హ్యావింగ్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఢిల్లీలో హయ్యెస్ట్ ప్రివలెన్స్ అనేది ఉంది. మోర్టాలిటీ రేట్ అనేది ఇట్ ఈస్ 3 times more higher than that of the government elimination target. ఓకే, బట్ ఫ్యూ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరిగాయి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫ్యూ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఈ పర్టికులర్ టీబీ రిడక్షన్ అని అంటే ఫస్ట్ వన్ ఈస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. AI based టూల్స్ని యూజ్ చేస్తున్నాం ఫర్ ఎక్స్రే క్లాసిఫికేషన్ అండ్ ఆల్. అండ్ ఆల్సో వీఆర్ యూజింగ్ మాలిక్యులర్ డయాగ్నోసిస్ అండ్ ర్యాపిడ్ టెస్ట్. సో ట్రూనాట్ లాంటివి యూజ్ చేస్తున్నాము. ఓకే, సో CBNAT లాంటివి యూజ్ చేస్తున్నాము, రైట్? అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as నిక్షయ్ పోర్టల్. నిక్షయ్ పోర్టల్ అనేది ఇట్స్ రియల్ టైమ్ కేస్ మానిటరింగ్ అనమాట. ఓకే, సో కేసెస్ని రియల్ టైంలో డాష్బోర్డ్లో మెన్షన్ చేస్తూ ఉంటారు ఎంత తగ్గుతుంది ఎంత ఎక్కువ అవుతుంది అనేసి. సో అండ్ ఆల్సో న్యూట్రిషన్ సపోర్ట్ని ప్రాపర్గా ఇస్తున్నారు. నిక్షయ్ పోషణ్ యోజన అనేది ఉందన్నమాట. సో న్యూట్రిషనల్ సపోర్ట్ ఆఫ్ 500 per month వాళ్ళకి వస్తుంది. అండ్ దే ఆర్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ అండర్ నరిష్డ్ అండ్ హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. న్యూ కైండ్ ఆఫ్ థెరపీస్ని మనం తీసుకురాగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ BPALM రెజిమెన్ అంటే బెడాక్విలిన్, ప్రెటోమానిడ్, లినెజాలిడ్ అండ్ ఆల్సో మాక్సిఫ్లాక్సాకిన్. సో ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ని యూజ్ చేసి వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు ట్రీట్ ది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డెవలప్ చేయగలిగాం త్రూ ద ఇనిషియేటివ్స్ లైక్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, టీబీ ప్రివెన్షన్ థెరపీ, ఇలాంటివి తీసుకొచ్చి వీ వర్ ఆల్సో ఏబుల్ టు యాక్చువల్లీ ట్రీట్ టీబీ ఎస్పెషల్లీ ఇన్ ద హై రిస్క్ పీపుల్. బట్ స్టిల్ there are lot of challenges that are existing. ఏమేం challenges still they are remaining అంటే సో ఫస్ట్ థింగ్ ఇస్ డయాగ్నోసిస్లో చాలా గ్యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో బేసికలీ రూరల్ ఏరియాస్లో ఇంకా స్పుటమ్ మైక్రోస్కోపీ మీద అలాంటి ఓల్డ్ టెక్నాలజీస్ మీద స్టిల్ వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. అండ్ ఆల్సో మాలిక్యులర్ టెస్టింగ్ ఏదైతే మనం అడాప్ట్ చేసుకుంటున్నామో దే ఆర్ నాట్ యాక్సెసబుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ డయాగ్నోసిస్ కూడా చాలా డీలే అవుతుంది. ఓకే, దిస్ ఈస్ లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ద ట్రాన్స్మిషన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హై రేట్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనమాట. సో యాంటీబయాటిక్స్ని మిస్యూజ్ చేయడం, ట్రీట్మెంట్ని ప్రాపర్గా చేయించుకోకపోవడం
అండ్ సోషల్ స్టిగ్మా వల్ల, ఇవన్నీ రీజన్స్ వల్ల ఎండిఆర్ అనేది పెరుగుతుందన్నమాట. దీంతో పాటు సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, లైక్ మాల్ న్యూట్రిషన్, ఓవర్ క్రౌడింగ్, పూర్ వెంటిలేషన్, స్లమ్స్, ఇవన్నీ కూడా ఈ డిసీజెస్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ని ఇస్తున్నాయి బికాస్ ఆఫ్ ది పావర్టీ అండ్ ఆల్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే డ్రగ్ షార్టేజెస్ ఇస్ అనదర్ రీజన్. సో యాంటీ టీబీ డ్రగ్స్ అనేవి ఆఫెన్ వీఆర్ సీయింగ్ ద షార్టేజెస్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు దిస్ అనమాట. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ మాల్ న్యూట్రిషన్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. సో మాల్ న్యూట్రిషన్ ఈజ్ అకౌంటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 35 to 40% ఆఫ్ ద టీబీ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, హైయెస్ట్ మాల్ న్యూట్రిషన్ ఎక్కడుంది అని మనం చూసుకుంటే కొన్ని స్టేట్స్లో హైయెస్ట్ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది కదా, అక్కడే టీబీ రేట్స్ కూడా, టీబీ లోడ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల స్టిల్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అనమాట. సో మరి ఇండియా 2025 టార్గెట్ని ఎందుకు మిస్ చేసిందంటే దీనివల్లనే. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఓవర్ అంబిషియస్ టార్గెట్ని పెట్టుకున్నాం. డబ్ల్యూహెచ్ఓనే 2030కి పెట్టింది, బట్ వీ హ్యావ్ కెప్ట్ ఓవర్ అంబిషియస్ టార్గెట్. అండ్ ఆల్సో దీంతో పాటు మిడిల్లో COVID-19 అనేది కూడా వచ్చింది. దీనివల్ల స్క్రీనింగ్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అనేది చాలా డిలే అయ్యాయి. అండ్ ఆల్సో వెరీ స్లో ఇన్సిడెన్స్ డిక్లైన్ అనేది మనం చూసాం. అంటే 80 to 95% రిడక్షన్ ఉండాల్సింది, బట్ వీ హ్యావ్ ఓన్లీ సీన్ ద అచీవ్మెంట్ ఆఫ్ 21%. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ క్రైసిస్ అనేది పెరిగింది. సోషల్ ఎకనామిక్ వల్నరబిలిటీస్ ఉన్నాయి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఆల్. సో ఇవన్నీ రీజన్స్ వల్ల 2025 టార్గెట్ని మనం మిస్ అయ్యాం. బట్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ కోటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఏంటి అని అంటే 2025లో WHO గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఏం చెప్పింది అని అంటే ఇండియా స్టిల్ హ్యాస్ ద లార్జెస్ట్ టీబీ అండ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ బర్డన్ అనమాట. 25% ఉంటే ఇది ఆల్మోస్ట్ 30+% ఆఫ్ ద గ్లోబల్ కేసెస్ మన ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఆల్సో 2024లో వీ హ్యావ్ లాంచ్డ్ అ న్యూ AI బేస్డ్ టీబీ స్క్రీనింగ్ వ్యాన్స్. మహారాష్ట్రలో టీబీ స్క్రీనింగ్ చేయడానికి AI బేస్డ్ వ్యాన్స్ని, టీబీ స్క్రీనింగ్ వ్యాన్స్ని డెవలప్ చేశారనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ వాల్యూ అడిషన్, దట్ ఈస్ ICMR ఒక పర్టికులర్ స్పీచ్లో ఏం చెప్పింది అని అంటే అండర్ న్యూట్రిషన్ ఇస్ ద లార్జెస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ టీబీ ఇన్ ఇండియా అని చెప్పింది అనమాట. అండ్ ఆల్సో నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్ గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు ఎక్కడైనా ఆన్సర్స్లో. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాట్ వీ నీడ్ టు డూ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఫర్దర్ టార్గెట్స్ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ ఆర్టికల్లో అది కూడా మెన్షన్ చేశారు, రైట్? సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? వే ఫార్వర్డ్ ఏంటి అని అంటే డయాగ్నోసిస్ ఏదైతే ఉందో ఇది వీక్గా ఉంది కాబట్టి వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్. సో మాలిక్యులర్ టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఈవెన్ సబ్ సెంటర్స్లో అండ్ ఆల్సో రూరల్ ఏరియాస్కి కూడా మనం పెనట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో మొబైల్ ఎక్స్రే వ్యాన్స్ ఏవైతే మహారాష్ట్రలో డెవలప్ చేశారో AI రిలేటెడ్, సో అలాంటివి అన్ని స్టేట్స్లో తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మాల్ న్యూట్రిషన్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది డీపెస్ట్ ఇష్యూస్ ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్సర్న్ అని చెప్పేసి ICMR కూడా చెప్పింది. కాబట్టి వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద పోషన్ అభియాన్, PDS రిఫార్మ్స్ మనం తీసుకురావాలి, ఎస్పెషలీ టార్గెటింగ్ దిస్ టీబీ రిలేటెడ్ పీపుల్. అండ్ ఆల్సో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సప్లై చైన్ రిఫార్మ్స్ కూడా మనం తీసుకురావాలి, బికాస్ వీఆర్ సీయింగ్ ద టీబీ డ్రగ్ షార్టేజెస్ చూస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు బేసికలీ రిఫార్మ్ ద సప్లై చైన్ మెజర్స్ సో దట్ షార్టేజెస్ అనేవి ఉండదు. అండ్ ఆల్సో సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు ఇంప్రూవ్ ద హౌసింగ్, వెంటిలేషన్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి, అర్బన్ స్లమ్ రీడెవలప్మెంట్ చేయాలి, మైగ్రెంట్ హెల్త్ కేర్ యాక్సెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, యాక్సెసిబిలిటీ మీద ఫోకస్ చేయాలి. ఇలాంటి సోషో ఎకనామిక్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం కూడా ఇట్ విల్ హెల్ప్ అనమాట. అండ్ దీంతో పాటు community and behavioral intervention is very important. So people need to reduce the stigma against them. So దాని కోసం మీడియా క్యాంపెయిన్స్ తీసుకురావాలి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ లైక్ ఆశా వర్కర్స్, టీబీ ఛాంపియన్స్ లాంటి వాళ్ళు దే హ్యావ్ టు వర్క్ అండ్ దే హ్యావ్ టు బ్రింగ్ ద చేంజ్ ఇన్ ద పీపుల్. ఓకే, ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ది అవేర్నెస్ అండ్ ఆల్, బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి వాళ్ళల్లో. ఓకే, సో దీస్ ఆర్ ద వే ఫార్వర్డ్ ఆర్ దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ టు టేక్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద టార్గెట్ ఆఫ్ 2030 అట్లీస్ట్. ఓకే, గ్లోబల్ ఎలిమినేషన్ టార్గెట్ ఆఫ్ 2030 ఏదైతే ఉంటుందో దాన్ని అలైన్ అయ్యేటట్టు. సో ఇప్పుడు మిస్ అయినప్పటికీ వీ షుడ్ నాట్ మిస్ ద 2030 టార్గెట్, దట్ షుడ్ బి అవర్ ఎజెండా అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ 2. నెక్స్ట్ ఆర్టికల్ 27 lakh MG నరేగా వర్కర్స్ అవుట్ ఆఫ్ లిస్ట్ అమిడ్ KYC రోల్ అవుట్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో రీడ్ మోర్ అబౌట్ MG నరేగా ఇన్ డీటెయిల్. బట్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే 27 lakh వర్కర్స్ ఎవరైతే ఉన్నారో they have been removed from the database of this MG Narega. Okay, between October 10th and November 14th మధ్యలో ఎంతమంది రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇన్ దిస్ పర్టికులర్ MG Narega, రైట్? సో
ఈ పర్టికులర్ థింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కేవైసీ వల్ల మనకి ఫేక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఎలిమినేట్ చేయొచ్చు. బట్ స్టిల్ కొంతమంది జెన్యూన్ బెనిఫిషరీస్, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఆల్సో దే గాట్ వీడెడ్ అవుట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. దట్ ఈస్ అ కన్సర్న్. ఓకే, సో ఎంజీ నరేగా గురించి స్పెసిఫిక్ గవర్నెన్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ మెన్షన్ దిస్. హవెవర్, you need to learn more about MG Narega in detail. It's a very important scheme that can be asked in both prelims and the mains also. Okay, this is a task that I'm giving to you today. Next article, the legal hoodwinking of Adivasis అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో వాట్ హ్యాపెన్ రీసెంట్లీ అని అంటే ఛత్తీస్గఢ్ హైకోర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ అప్హెల్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యాన్సలేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్. సో ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఆర్ రిలేటెడ్ టు ఎవరిది అని అంటే గట్బర్రా విలేజ్ అనమాట. హస్దేవ్ అరంద్ ఫారెస్ట్, హస్దేవ్ అరంద్ ఫారెస్ట్కి సంబంధించిన గట్బర్రా విలేజ్కి సంబంధించిన కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ని క్యాన్సిల్ చేయడాన్ని అప్హెల్డ్ చేసింది ఛత్తీస్గఢ్ హైకోర్ట్. సో కాబట్టి ఆదివాసీ రెసిడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో సో ఇది వాళ్ళకి లీగల్ లాస్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ లైక్ క్లోజింగ్ ద డోర్ ఆఫ్ జస్టిస్ ఫర్ దెమ్. సో ఎందుకనంటే సో దిస్ పర్టికులర్ ఫారెస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ టేకెన్ ఓవర్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ పార్సా ఈస్ట్ అండ్ కాంతా బసన్. సో దీస్ టూ ఆర్ ద కోల్ మైన్స్ అనమాట. ఇవి ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ ఏరియాని వీళ్ళు తీసేసుకున్నారు. ఓకే, అండ్ ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ని అక్కడ ఆల్రెడీ కట్ చేయడం జరిగిందనమాట. ఫర్ 9 years ఈ పర్టికులర్ కేసులో వీళ్ళు ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దిస్ పర్టికులర్ జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నారనమాట. దిస్ పర్టికులర్ ఫైట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ 9 years. ఓకే, బట్ ఇది పెండింగ్ అవుతూ మైనింగ్ని కంటిన్యూ చేస్తూ సో ఇప్పుడు టోటల్గా దాన్ని వీళ్ళ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ని క్యాన్సిల్ చేయడాన్ని అప్హెల్డ్ చేసింది కాబట్టి హైకోర్ట్. సో దిస్ ఈజ్ లైక్ క్లోజింగ్ ద డోర్స్ ఆఫ్ జస్టిస్ అగేన్స్ట్ దెమ్ అనమాట. ఓకే, సో వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఇవ్వకుండా ద కోర్ట్ ఆల్సో యాక్చువల్లీ gave and upheld this particular cancellation of this particular forest rights. So why the money not enough? So money ఇయ్యండి అని చెప్పేసి కోర్ట్ కూడా చెప్పింది, కానీ మనీ ఈజ్ నాట్ ఎనఫ్. సో ఫారెస్ట్ అనేది ఇట్స్ అ ప్రాపర్టీ అండ్ అసెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీపుల్. ఈ జడ్జ్మెంట్ అనేది ఒక మోరల్ ఫెయిల్యూర్గా మనం తీసుకోవచ్చు. ఇట్ షోస్ దాట్ ఫారెస్ట్ గవర్నెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో it still support the capitalistic development logic rather than what is so called as a environmental logic or the logic that has been actually granted to the tribals. So that is where this particular thing can be treated as a moral failure అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో బిఫోర్ దాట్ or before proceeding, let me show you or let me make you understand the long history of this particular legal battle. 2011లో ఏమైంది అని అంటే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఇనీషియల్గా ఏం చేసిందనంటే సో ఫారెస్ట్ని మైనింగ్ యాక్టివిటీస్గా కన్వర్ట్ చేయడాన్ని ఆపడం జరిగింది, రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకనంటే ఈ రీజియన్ అనేది చాలా ఎకలాజికల్గా రిచ్ ఉన్న రీజియన్. సో కాబట్టి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఫారెస్ట్ రైట్స్ అనేవి సెటిల్ అవ్వలేదు అండ్ ఆల్సో విలేజర్స్ ఈ పర్టికులర్ చట్టాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో బేసికలీ ఆఫ్టర్ దాట్ ఏమైంది అని అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. 2009 తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ మనకు తెలిసిందే. సో 2 things has become మ్యాండేటరీ అండర్ ది ఎఫ్ఆర్ఏ. ఒకటి వచ్చేసి ఫారెస్ట్ రైట్స్ సెటిల్మెంట్స్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి చట్టం చెప్పింది. అండ్ ఏవైనా ఫారెస్ట్ ల్యాండ్ని కన్సెంట్ లేకుండా డైవర్ట్ చేయరాదు. ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ద ఫారెస్ట్ కమ్యూనిటీస్ రిక్వైర్డ్ బిఫోర్ కన్వర్టింగ్ ఇంటూ ఎ డెవలప్మెంటల్ యాక్టివిటీ అని చెప్పేసి ఈ చట్టం కూడా చెప్తుంది. కాబట్టి ఈ ట్రైబల్స్కి న్యాయం ఖచ్చితంగా జరగాలి. బట్ స్టిల్ సో నాట్ అబైడింగ్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని క్లియర్ చేయడం జరిగిందనమాట. రూల్స్ అనేవి ఉన్నప్పటికీ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ అప్పుడు ఎవరు ఉన్నారు అంటే జైరామ్ రమేష్, హీ హ్యాస్ అలౌడ్ ద మైనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అతను ఏమన్నారు అంటే డెవలప్మెంటల్ నీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డెవలప్మెంటల్ నీడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యాక్ట్ దాన్ ది ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. అందుకే 2012లో ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఆల్సో హీ గ్రాంటెడ్ అగేన్స్ట్ ఈవెన్ అప్పుడు అక్కడున్న విలేజెస్ ఫైట్ చేసినప్పటికీ ప్రొటెస్ట్లు చేసినప్పటికీ దానికి అగేన్స్ట్గానే గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే 2014లో ఏమైంది అని అంటే ఎన్జిటి ఇంటర్ఫియర్ అయింది.
ఈ క్లియరెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. మినిస్టర్ని మళ్ళీ ఈ పర్టికులర్ టాపిక్ని మ్యాటర్ని రీకన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ మైనింగ్ యాక్టివిటీని కూడా ఎన్జిటి హాల్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మైన్ లీజ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ ఎన్జిటి ఇచ్చిన మ్యాటర్ని అపీల్ చేశారు హైకోర్టులో, సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే మైనింగ్ని కంటిన్యూ చేయండి బట్ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ది ఎన్జిటీస్ ఆర్డర్. మైనింగ్ని కంటిన్యూ చేయండి కానీ మేము ఎన్జిటి ఆర్డర్లో ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఒక కాంట్రాడిక్టరీ సిచ్యువేషన్ అనేది అరైజ్ అయింది. ఒకవైపు సుప్రీంకోర్టు మైనింగ్ని కంటిన్యూ చేయమంటూనే ఇంకోవైపు ఎన్జిటి ఆర్డర్లో మేము ఇంటర్ఫియర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ కాంట్రాడిక్టరీ సిచ్యువేషన్ అనేది ఆల్మోస్ట్ 2023 వరకే కంటిన్యూ అయింది వెన్ ద ఫైనల్ అపీల్ వాజ్ విత్డ్రాన్ ఫైనలీ. ఓకే, సో అయితే 2018లో ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో సో ఈ పర్టికులర్ మైనింగ్ యాక్టివిటీని సింపుల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం మార్చలేమో అనే ఒక ఉద్దేశంతో దాన్ని కంటిన్యూ చేసేసారు. ఓకే, అయితే 2013లో గట్బర్రా గ్రామ్ సభ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ ఫార్మలీ రికగ్నైజ్డ్. బట్ ఈ కమ్యూనిటీ అనేది ఈ పర్టికులర్ రైట్స్ని దే వర్ యూజింగ్ ఇట్ టు అపోజ్ ద మైనింగ్ యాక్టివిటీస్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో విచ్ వర్ లెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ దే హ్యావ్ యాక్చువల్లీ క్యాన్సల్డ్ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ విచ్ ఆర్ గ్రాంటెడ్ ఫర్ దెమ్. ఓకే, వాళ్ళని కన్సల్ట్ చేయకుండానే ఈ పర్టికులర్ ఫారెస్ట్ రైట్స్ని వాళ్ళకి క్యాన్సిల్ చేయడం జరిగింది బై డిస్ట్రిక్ట్ కమిటీ అనమాట. సో ఈ విలేజెస్ ఏంటి అని అంటే దే వెంట్ టు హైకోర్ట్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ దిస్ పర్టికులర్ రైట్స్. సో బట్ కోర్ట్ కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాన్సిలేషన్ని అప్హెల్డ్ చేయడం జరిగింది అనమాట. ద కోర్ట్ ఆర్గ్యూడ్ దాట్ సిఎఫ్ఆర్ రికగ్నిషన్ అనేది ఇట్ వాజ్ ఇన్వాలిడ్ బికాస్ మైనింగ్ డైవర్షన్ అనేది ఆల్రెడీ ఇట్ హ్యాపెండ్. సో ఆల్రెడీ హ్యాపెన్ అయిన దాన్ని మనము ఏం చేయలేం కాబట్టి సిఎఫ్ఆర్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం, దాన్ని అప్హెల్డ్ చేస్తున్నామని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్, దట్ ఈస్ అ మోరల్ ఫెయిల్యూర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం మెన్షన్ చేసిన కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో, గట్ప్రభ ఏవైతే ఉన్నాయో, దిస్ క్యాన్ బి అన్ ఎగ్జాంపుల్ ఆర్ దిస్ క్యాన్ బి పాయింట్స్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ప్రిలిమ్స్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వెరాజ్ మనం 2013లో నియామ్గిరి జడ్జ్మెంట్ అనేది వచ్చింది. సో నియాంగిరి జడ్జ్మెంట్ అనేది ఇట్ హ్యాస్ ప్రామిస్డ్ ఆదివాసీ కమ్యూనిటీస్ దర్ రైట్స్. సో దట్ రైట్ టు డిసైడ్ ద ఫేట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా విల్ బీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఆదివాసీస్ ఓన్లీ అకార్డింగ్ టు నియాంగిరి జడ్జ్మెంట్. బట్ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ఏదైతే రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టు తీసుకొచ్చిందో ఇట్స్ కంప్లీట్లీ మోరల్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. హౌ ఈస్ ద గ్లోబల్ ప్రెసిషన్ మెడిసిన్ మార్కెట్ షేపింగ్ అప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ని డిస్కస్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ టర్మ్ మనకు తెలియాలి, దట్ ఈస్ ప్రెసిషన్ బయోథెరప్యూటిక్స్. ఓకే, ఈ ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఈ ప్రెసిషన్ మెడిసిన్ ఆర్ ప్రెసిషన్ బయోథెరప్యూటిక్స్ ఏదైతే ఉందో, ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ అ మెడికల్ ఇంటర్వెన్షన్ దట్ ఈస్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ పేషెంట్ యొక్క యూనిక్ జెనెటిక్, మాలిక్యులర్ అండ్ సెల్యులర్ ప్రొఫైల్ని బట్టి ఆ పర్టికులర్ పేషెంట్ స్పెసిఫిక్ మెడిసిన్ ఏదైతే మనం చేసి ఇస్తూ ఉంటామో ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్, సో నాట్ జస్ట్ ద సిమ్టమ్స్, దాన్నే మనము మెడికల్ ప్రెసిషనింగ్ అని అంటాము ఆర్ ప్రెసిషన్ మెడిసిన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. దీంట్లో లాట్ ఆఫ్ టెక్నాలజీస్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జీనోమిక్ అనాలిసిస్ ఆర్ ప్రోటియోమిక్ అనాలిసిస్ అనేది చేస్తామన్నమాట. అంటే ఆ పర్టికులర్ పేషెంట్లో జీనోమ్ని స్టడీ చేస్తాం, లైక్ మ్యూటేషన్స్, దాంట్లో ఉన్న డిస్ఫంక్షన్స్, వాళ్ళలో ఉన్న జీన్స్ని, వాటన్నిటిని స్పెసిఫిక్గా స్టడీ చేస్తాం. అండ్ ఆల్సో జీన్ ఎడిటింగ్ మెథడాలజీస్ని మనం యూజ్ చేస్తాం. సో వాట్ ఎవర్ ద జీన్ ఎడిటింగ్ మెథడాలజీస్ వీ నో విల్ యూజ్ దెమ్. ఆ పర్టికులర్ థెరపీస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ CRISPR based technologies use చేస్తాం. If there is any correction that is needed, we'll use the CRISPR technology. And also mRNA based or nucleic acid related therapeutics ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ ఇన్స్ట్రక్ట్ అ పర్టికులర్ సెల్ టు సప్రెస్ అ ప్రోటీన్. ఒక పర్టికులర్ ప్రోటీన్ వల్ల మనకి ఏదైనా డిసీజ్ వస్తే దాన్ని సప్రెస్ చేయమంటాం. అండ్ విల్ యూజ్ సమ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే, మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి ఏం చేస్తానంటే టార్గెటెడ్ మాలిక్యులర్ బేస్డ్ థెరపీస్ని చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో AI డ్రివెన్ డ్రగ్ డిస్కవరీస్ని చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ గ్లోబల్
ప్రెసిషనింగ్ మెడిసిన్ టెక్నాలజీస్ ఆర్ మెథడ్స్ అనమాట. సో దీనివల్ల ప్రతి పర్టికులర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా వైద్యం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ దాట్ థెల్ యాక్చువల్లీ రికవర్ ఇన్ అ వెరీ ఎఫిషియంట్ వే. సో బేసిక్గా గ్లోబల్ ప్రెసిషన్ మెడిసిన్ మార్కెట్లో వీఆర్ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ గ్లోబల్గా. ఓకే, ఎందుకనంటే జీనోమిక్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, బిగ్ డేటాలో, పర్సనలైజ్డ్ డ్రగ్స్లో చాలా మట్టుకు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పర్టికులర్ గ్లోబల్ ప్రెసిషన్ మెడిసిన్ మార్కెట్ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉందన్నమాట. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు ఎక్సీడ్ ఆల్మోస్ట్ $22 billion. ఆల్మోస్ట్ 2027 లోపు ఈ మార్కెట్ అనేది $20 billion, ఓకే, $22 billion అంతకి రీచ్ అవుతుంది అనమాట. ఎందుకు ఇంత రీచ్ ఉంటుంది అని అంటే అగైన్ జెనెటిక్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్లో మనకి ఇంప్రూవ్మెంట్స్ రావడం, ఓకే, అండ్ ఆల్సో అడ్వాన్స్మెంట్స్ రావడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిలలో, డ్రగ్ డిస్కవరీస్లో, కార్ట్ టెక్నాలజీస్, క్రిస్పర్ టెక్నాలజీ, mRNA టెక్నాలజీస్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఎస్పెషలీ దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్ లైక్ USA, యూరోప్, సింగపూర్, సౌత్ కొరియా, ఇవన్నీ దే ఆర్ లీడింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. అండ్ ఇండియాకు కూడా చాలా ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే మన దగ్గర స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు, లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీస్ ఉన్నాయి, ఐటీ అండ్ డేటా అనలిటిక్స్ బేస్గా ఇండియా అనేది ఎదుగుతూ ఉంది. అండ్ ఇండియా కెన్ బికమ్ అ గ్లోబల్ అఫోర్డబుల్ ప్రెసిషన్ థెరపీ హబ్ ఆల్సో. సో ఇవన్నీ ఉండడం వల్ల ఇండియా ఈజ్ ఆల్సో గ్రోయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. సో మరి ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బర్డెన్ ఇస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని కూడా మనం ప్రెసిషన్ బయోథెరాప్యూటిక్స్ని యూజ్ చేసి వీ కెన్ ప్రివెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిషన్ బయోథెరాప్యూటిక్స్ అనేవి హెల్త్ కేర్ని ఒక రియాక్టివ్ అప్రోచ్ నుంచి ఒక ప్రివెంటివ్ అండ్ ప్రిడిక్టివ్ అప్రోచ్గా మారుస్తాయి. సో ఫస్ట్ స్టేజ్ దట్ విల్ హెల్ప్ ఇస్ రిస్క్ ప్రిడిక్షన్. జీనోమ్ ప్రొఫైలింగ్ చేయడం వల్ల పీపుల్కి జెనెటిక్గా ఏ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయా, కార్డియోవాస్కులర్ డిసీజెసా, సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ముందుగానే ప్రిడిక్ట్ చేస్తారు. ఈవెన్ బిఫోర్ ద సిమ్టమ్స్ ఆర్ అవుట్, దానికన్నా ముందే ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎర్లీ బయోమార్కర్ డిటెక్షన్. మాలిక్యులర్ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిసీజెస్ని ప్రీ క్లినికల్ స్టేజెస్లోనే డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పర్సనలైజ్డ్ డ్రగ్ రెస్పాన్సెస్. ఒక పర్టికులర్ పర్సన్లో ఏదైనా ఇష్యూస్ని మనం డిటెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పర్సనలైజ్డ్గా వాళ్ళకి సంబంధించిన డ్రగ్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు పర్సనలైజ్ చేసుకొని యూ విల్ యాక్చువల్లీ డిజైన్ సమ్ డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్, సమ్ కైండ్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్సెట్రా కదా. ఇన్ ద సేమ్ వే మన బాడీలో ఉన్న మ్యూటేషన్స్, జెనెటిక్స్, జీన్స్ని బట్టి, జీనోమ్స్ని బట్టి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఈవెన్ బిఫోర్ సిమ్టమ్స్ కమ్ అవుట్ అప్పుడే ప్రిడిక్ట్ చేసి మనం ఏం చేస్తామనంటే టార్గెటెడ్ డ్రగ్ రెస్పాన్సెస్ అనేవి ఇస్తామన్నమాట బై యూసేజ్ ఆఫ్ దిస్ ప్రెసిషన్ మెడిసినింగ్. అండ్ ఆల్సో ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషనల్ జీనోమిక్స్. అంటే ఏంటి? సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్స్ని చాలా పర్సనలైజ్డ్గా డిజైన్ చేస్తారు. మన బాడీకి సంబంధించిన జెనెటిక్ డిజైన్ని బట్టి మనకు కావాల్సిన డైట్ని కూడా డిజైన్ చేసి ఇస్తారనమాట. సో దట్ యు విల్ నాట్ బికమ్ ఒబేస్, మెటబాలిక్ డిసార్డర్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టార్గెటెడ్ బయాలజిక్స్. అంటే ఏంటి? యాంటీబాడీ బేస్డ్ డ్రగ్స్ అనేవి స్పెసిఫిక్ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేస్తూ ఉంటాయి. దానివల్ల క్రోనిక్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేసి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని మనం రాకుండా ఆపొచ్చు. ఓకే, ఇలాంటి టార్గెటెడ్ బయాలజిక్స్ని కూడా మనం తీసుకురావచ్చు. సో ఇలా మనకి ఈ పర్టికులర్ ప్రెసిషన్ థెరాప్యూటిక్స్ అనేది ఇన్ని విధాలుగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ప్రివెన్షన్ నుంచి ఎర్లీ డిటెక్షన్, డిసీజెస్ బర్డెన్ని తగ్గించడానికి, హాస్పిటలైజేషన్ని తగ్గించడానికి, అండ్ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఇయర్స్ని మనం అచీవ్ చేయడానికి కూడా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అనమాట. సో మరి ఇండియాలో ప్రెసిషన్ బయోథెరాప్యూటిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకనంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బర్డెన్ ఎక్కువగా ఉంది ఇండియాలో. 65% ఆఫ్ ద టోటల్ డెత్స్ ఇన్ ఇండియా ఆర్ బికాస్ ఆఫ్ ది ఎన్సిడి. ఇండియన్ పాపులేషన్ కూడా జెనెటికల్గా హైలీ డైవర్స్ రీజన్ మనది. గ్లోబల్ డ్రగ్స్ అనేవి గ్లోబల్గా వేరే కంట్రీస్లో తీసుకొచ్చే డ్రగ్స్ అనేవి ఇండియాలో వర్కౌట్ కాకపోవచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ స్పెషలైజ్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, పర్సన్ స్పెసిఫిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఇండియాలో. అండ్ ఆల్సో ఇండియాలో కూడా మనము దెర్ ఆర్ సమ్ జీనోమ్ ప్రోగ్రామ్స్ దట్ వీ హ్యావ్ బాట్, లైక్ ఇండిజెన్ అని, జీనోమ్ ఇండియా ప్రోగ్రామ్స్ అని. ఇవన్నీ ఏంటంటే మన జీనోమ్స్లో ఉన్న వేరియేషన్స్ని మనం స్టడీ చేయడానికి మనం తీసుకొచ్చాం, రైట్? అండ్ ప్రెసిషన్ థెరపీస్ అనేవి
మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ఇండియాకి ఉన్న జెనెటిక్ ప్రొఫైల్స్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అందుకే ఈ పర్టికులర్ మార్కెట్ ఆర్ ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో వేర్ డస్ ఇండియా స్టాండ్ టుడే మరి ఈ పర్టికులర్ దాంట్లో? అయితే ప్రెసిషన్ బయోథెరాప్యూటిక్స్లో ఇండియా యొక్క పొజిషన్ ఎక్కడుంది అని అంటే, సో వీ హ్యావ్ ప్రయారిటైజ్డ్ దిస్ పర్టికులర్ ప్రెసిషన్ బయోథెరాప్యూటిక్స్ ఇన్ అవర్ బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఈ పాలసీని తీసుకొచ్చాం. దీంట్లో దీన్ని ఒక ప్రయారిటీ ఏరియా కింద పెట్టాం. అండ్ ఆల్సో కొన్ని కీ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి లైక్ IGIB ఢిల్లీ, NIBMG in Kalyani and THSTI in Faridabad. All of these are contributing for mapping the diseases susceptibility and genetic diversity ni map cheyadaniki institutions work avutunnai. And also private sector lo kuda manam lot of momentum chustunnam like immunotherapeutics ani and Biocon Biologics of the Dr. Reddy's labs and Bugworks research ani. Okay, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు, బట్ యూ కెన్ రిమెంబర్ యాజ్ 1-2 ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ వాంట్. ఇవన్నీ కూడా దే ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బయోథెరాప్యూటిక్స్ ఫీల్డ్, ఓకే, ప్రెసిషన్ బయోథెరాప్యూటిక్స్ ఫీల్డ్. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎందుకనంటే మన దగ్గర ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది లేదు స్పెసిఫిక్గా దీనికి సంబంధించి. ఓకే, వేరే చట్టాలలో దీన్ని ఒక స్పెసిఫిక్ యాక్సెప్ట్గా మెన్షన్ చేసినప్పటికీ స్పెసిఫిక్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది లేదు. ఓకే, అండ్ ఆల్సో థెరాప్యూటిక్ యూజ్ అనే దాన్ని కూడా మనం ప్రాపర్గా డిఫైన్ ఎక్కడా చేయలేదు. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ విల్ క్రియేట్ అనదర్ అంబిగ్విటీ. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే బయాలజిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి కూడా మనం ప్రాపర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. అండ్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ వెరీ కాస్ట్లీ. దిస్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రైవసీ అండ్ ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉంటాయి. మన జెనెటిక్ డేటా అనేది పబ్లిక్ అయిపోతుంది. దట్ విల్ క్రియేట్ అనదర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ ఆర్ దేర్ విత్ దిస్ పర్టికులర్ థింగ్. ఇండియాకి ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ ఉన్నా స్టిల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎందుకనంటే వీ కెన్ బికమ్ వరల్డ్స్ అఫోర్డబుల్ ప్రెసిషన్ థెరపీ హబ్. ఎందుకంటే మన దగ్గర యూత్ ఉన్నారు, దే హ్యావ్ స్కిల్స్, దే కెన్ వర్క్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ఐటీ హబ్ ఇండియా కాబట్టి ఐటీ అండ్ పర్టికులర్ అనాలిటిక్స్ని మనం యూస్ చేసుకొని వీ కెన్ గ్రో ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ హ్యూజ్ డొమెస్టిక్ మార్కెట్ కూడా ఉంది. ప్రాపర్ రెగ్యులేషన్స్ని తీసుకొస్తే డెఫినెట్లీ వీ కెన్ లీడ్ ద గ్లోబల్ సౌత్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. బట్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ ఎథికల్ ఇష్యూస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ప్రెసిషన్ బయో థెరపీ. ఓకే, ఒకటి వచ్చేసి జెనెటిక్ డిస్క్రిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? అండ్ ఆల్సో జీనోమ్ డేటా యొక్క ప్రైవసీ అనేది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ వీ కెన్ గెట్. అండ్ ఆల్సో ఫ్యామిలీని మనము కన్సెంట్, ప్రతి ఫ్యామిలీని మనం కన్సెంట్ తీసుకోవడం అనేది, సో ఇట్స్ అ వెరీ వెరీ హై టాస్క్. పీపుల్ విల్ నాట్ యాక్చువల్లీ యాక్సెప్ట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెరీ ఈజీలీ. ఆ పర్టికులర్ బిహేవియరల్ చేంజ్, పర్సెప్షన్ చేంజ్ అనేది అవసరం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ కలెక్టింగ్ దిస్ డేటా, this particular data will be accessed by some cross border pharma companies also. వేరే కంపెనీస్కి కూడా వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. దట్ విల్ క్రియేట్ అగైన్ ఎథికల్ ఇష్యూస్ అండ్ ప్రైవసీ ఇష్యూస్. ఇలాంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. సో హవెవర్ ఈ పర్టికులర్ మార్కెట్ని విత్ ప్రాపర్ రెగ్యులేషన్ మనం డెవలప్ చేస్తే ఇండియా కెన్ డెఫినెట్లీ బికమ్ అ హబ్ ఆఫ్ దిస్, రైట్? సో యా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ టూ. లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, వాట్ ఆర్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో DPDP యాక్ట్ కింద మనం కొన్ని రూల్స్ని తీసుకొస్తున్నాం. లైక్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, సో దీంట్లో కొన్ని రూల్స్ని మనం ఆపరేషనలైజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఈ 2023 యాక్ట్ కింద. ఓకే, అయితే దే వర్ యాక్చువల్లీ నోటిఫైడ్ ఇన్ November 2025, అంటే రీసెంట్గానే దాన్ని నోటిఫై చేశారు. అండ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ ప్రొసీజరల్ అండ్ సమ్ టెక్నికల్ ఫ్రేమ్వర్క్. ఈ పర్టికులర్ DPDP యాక్ట్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎలాంటి ఫ్రేమ్వర్క్ కావాలి అన్నది మనకి రూల్స్ ద్వారా తెలుస్తుంది. ఏమేమి రూల్స్ని లే డౌన్ చేశారు? ద ప్రొసీజర్స్ ఫర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవడానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏంటి? ఓకే, అండ్ ఆల్సో డేటా ఫిడ్యూషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వాట్ ఆర్ ద రోల్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ దిస్ డేటా ఫిడ్యూషరీస్? అండ్ వాట్ ఆర్ ది ఆబ్లిగేషన్ ఆన్ సమ్ సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీస్, అంటే లార్జర్ ఫర్మ్స్ లైక్ ఫేస్బుక్ అండ్ ఆల్, వాళ్ళ మీద ఉన్న ఆబ్లిగేషన్స్ ఏంటి అది కూడా మెన్షన్ చేశారు ఆ రూల్స్లో.
అండ్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఈ చట్టంలో. దానికి సంబంధించిన ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది కూడా మెన్షన్ చేశారు రూల్స్లో. అండ్ సమ్ డీటెయిల్స్ ఆన్ డేటా రిటెన్షన్ అండ్ సమ్ డీటెయిల్స్ ఆన్ డేటా డిలీషన్, వీటి గురించి కూడా మెన్షన్ చేశారు. అండ్ సమ్ కండిషన్స్ ఫర్ చిల్డ్రన్స్కి సంబంధించిన డేటా ప్రాసెసింగ్ రిలేటెడ్ కండిషన్స్ని మెన్షన్ చేశారు. ఓకే, డేటా బ్రీచ్ అవుతే ఎలా రిపోర్ట్ చేయాలి, ఎవరికి మనం అప్రోచ్ అవ్వాలి అనే దాన్ని మెన్షన్ చేశారు. అండ్ పెనాలిటీ ప్రొసీజర్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ రూల్స్ విల్ ఫైనలైజ్ దిస్ పర్టికులర్ కంప్లయన్స్ ecosystem that is required under this particular act. Okay, so has the data protection board of India already been formed? అంటే yes, ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఫామ్ అయిన బాడీయే. ఓకే, సో ద నోటిఫికేషన్ ఆఫ్ ద రూల్స్ హ్యావ్ ట్రిగర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ DPBI థింగ్. సో ఈ DPBI గురించి మనం తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ IT కింద పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో 4 మెంబర్స్ ఉంటారు హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ఆల్సో డేటా బ్రీచ్ అవుతే వీళ్ళు కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దే విల్ ఇంపోజ్ ద పెనాలిటీస్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డేటా బ్రీచ్. అండ్ ఆల్సో సమ్ కంప్లైంట్స్ నార్మ్స్ని కూడా గైడ్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ 4 మెంబర్స్ హూ ఆర్ దేర్ అండర్ దిస్ పర్టికులర్ స్టాట్యుటరీ బాడీ. ఓకే, సో ఈ బోర్డ్ అనేది ఫార్మేషన్ అయిన తర్వాత మోస్ట్ అదర్ కంప్లైంట్స్ ప్రొవిజన్స్ ఆర్ డిఫర్డ్ ఫర్ 12 to 18 more months అనమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ చట్టం గురించి మీకు ఈ పర్టికులర్ బాడీ గురించి మీకు తెలుసుకోవాల్సింది ఒకటే, ఇట్స్ స్టాట్యుటరీ బాడీ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ DPDPR. దీంట్లో 4 మెంబర్స్ ఉంటారు. దే విల్ హ్యావ్ దీస్ 4 డ్యూటీస్ అనమాట, స్పెసిఫిక్ డ్యూటీస్. ఓకే, మరి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గురించి మనం మెన్షన్ చేసుకున్నాం, డేటా ఫిడ్యూషరీస్. డేటా ఫిడ్యూషరీస్ అంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో దర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ దట్ ఈస్ డేటా ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ అంటే ఎవరు అంటే ఇండివిజువల్ హూస్ పర్సనల్ డేటా ఇస్ బీయింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ డేటాని ప్రాసెస్ చేసుకుంటే నేను డేటా ప్రిన్సిపాల్ అవుతా. వెరాజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు డేటా ఫిడ్యూషరీ అవుతారు. అంటే ఎనీ ఎంటిటీ దట్ డిటర్మైన్స్ ద పర్పస్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ పర్సనల్ డేటా ఈజ్ అ డేటా ఫిడ్యూషరీ. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ కంపెనీ అయినా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అయినా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎడ్టెక్ యాప్స్ కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అవన్నీ ఏంటి? సో దోస్ ఆర్ ద డేటా ఫిడ్యూషరీస్. ఎవరి డేటా ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళు డేటా ప్రిన్సిపల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ద యూజర్స్ ఆఫ్ ది యాప్స్, కస్టమర్స్ ఆఫ్ ది బ్యాంక్స్, స్టూడెంట్స్ హూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్స్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ డేటా ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే, ఎవరైతే ఎంటిటీస్ ఈ పర్టికులర్ డేటాను తీసుకుంటున్నారో దీస్ ఆర్ ద డేటా ఫిడ్యూషరీస్, రైట్? సో అయితే ఎవరైతే 18 కన్నా తక్కువ ఏజ్ ఉన్న చిల్డ్రన్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ దే విల్ బికమ్ ద డేటా ప్రిన్సిపల్స్ అనమాట. దే విల్ నాట్ డైరెక్ట్లీ బికమ్ ద డేటా ప్రిన్సిపల్. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా ఫిడ్యూషరీస్ ఆల్రెడీ చెప్పినట్టు ఎడ్టెక్ యాప్స్ అండ్ ఆల్. ఓకే, ఈ లార్జ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ దే ఆర్ మీటింగ్ సర్టన్ థ్రెషోల్డ్ దే విల్ బికమ్ సమ్ సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీస్. అంటే డేటా ఫిడ్యూషరీస్లో మోర్ ఇంపార్టెంట్ పీపుల్, మోర్ ఇంపార్టెంట్ థ్రెషోల్డ్స్ని మీట్ అయిన వాళ్ళని సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీస్ అంటాం. సమ్ పీపుల్ ఉంటారు ఒక పర్టికులర్ క్లాస్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటాం. అలానే డేటా ఫిడ్యూషరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిడ్యూషరీస్ని సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీస్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీస్ ఎవరైతే ఉంటారో దే మస్ట్ అపాయింట్ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్. సో ఈ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తూ ఉంటారు అంటే దే విల్ కండక్ట్ సమ్ ఎక్స్ట్రా ఆడిట్స్ ఫర్ దట్ పర్టికులర్ కంపెనీ. ఓకే, సో ఇలా వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఆబ్లిగేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్ రూల్స్లో స్పెసిఫిక్గా చిల్డ్రన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం కదా. చిల్డ్రన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే వీఆర్ పుట్టింగ్ సమ్ స్పెషల్ రెస్ట్రిక్షన్ ఆన్ ద చిల్డ్రన్ హూ ఆర్ బిలో 18 years. సో టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి బ్యాన్ చేశారు. చిల్డ్రన్కి స్పెసిఫిక్ టార్గెట్ అడ్వర్టైజ్మెంట్స్ మనం తీసుకురాకూడదు. అండ్ ఆల్సో బిహేవియరల్ మానిటరింగ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము డిఫరెంట్ అప్లికేషన్స్, వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే దే విల్ ట్రాక్ అవర్ బిహేవియర్, దే విల్ ట్రాక్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఆ ట్రాకింగ్ అనేది స్పెసిఫిక్గా చిల్డ్రన్కి సంబంధించి చేయకూడదు అనమాట. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ఎనీ డేటా. సో ఏదైతే డేటా చిల్డ్రన్ని హార్మ్ చేస్తుంది అనిపించిందో అలాంటి డేటాని ప్రాసెస్ కూడా చేయకూడదు. అండ్ పేరెంటల్ కన్సెంట్ అనేది ఇట్స్ మ్యాండేటరీ బిఫోర్ ప్రాసెసింగ్ ఎనీ మైనర్స్ డేటా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ దట్ ఆర్ దేర్. ఓకే,
బట్ కొన్ని నారో ఎగ్జామ్షన్స్ అనేవి ఇస్తారు. సో పేరెంట్స్ కెన్ యూజ్ ది యాప్స్ ఆర్ సర్వీసెస్ టు ట్రాక్స్ ద చిల్డ్రన్స్ లొకేషన్. సో ఎందుకు అనంటే చైల్డ్ సేఫ్టీని ప్రైవసీని బ్యాలెన్స్ చేస్తూ ఈ పర్టికులర్ ఎగ్జామ్షన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ పర్టికులర్ దాని కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ని మనం అమెండ్ చేయడం జరిగింది. ఓకే, హౌ హ్యాస్ బీన్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005 బీన్ అమెండెడ్ అండ్ వై ఇట్ హెస్ బికమ్ కాంట్రవర్షియల్ అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో డిపిడిపి యాక్ట్ అనేది, ఓకే 1 సెకండ్, డిపిడిపి యాక్ట్ అనేది ఇది ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ అమెండెడ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్షన్ 8 క్లాజ్ 1Jని అమెండ్ చేసింది అనమాట. ఓకే, ఎర్లియర్ ఏంటి అని అంటే ఈ సెక్షన్ కింద ఆర్టీఐ వాజ్ అలౌడ్ డినయల్ ఆఫ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్లెస్ ఎ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిక్వైర్డ్ డిస్క్లోజర్. అంటే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ మచ్ లెసర్ దాన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సెక్షన్ 8 కింద. బట్ దీన్ని అమెండ్ చేసి వీళ్ళు ఏమంటున్నారు అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు బి గివెన్ మోర్ ప్రిఫరెన్స్ దాన్ ద పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా పర్సనల్ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలని చెప్పేసి చెప్పారనమాట. సో దీనివల్ల ఈ పర్టికులర్ సెక్షన్ 8 వల్లనే సోషల్ ఆడిట్స్ని కండక్ట్ చేసేవాళ్ళము, కరప్షన్స్ని ఎక్స్పోజ్ చేసేవాళ్ళం. కానీ దీన్నే అమెండ్ చేశారు ఈ డిపిడిపి యాక్ట్ ద్వారా. దానివల్ల కాంట్రవర్సీ అనేది రైజ్ అయింది. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఇట్ హ్యాస్ ఓవర్ రైడెడ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ చట్టాన్ని అడ్డు పెట్టుకొని సెక్షన్ 8ని బ్యాన్ చేయడం వల్ల, సెక్షన్ 8ని అమెండ్ చేయడం వల్ల ఇప్పుడు దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాలనే ఉంటాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. దే మే నాట్ షోకేస్ ది ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ హ్యాస్ బికమ్ అ కాంట్రవర్సీ అనమాట. ఓకే, ఇట్ మే రిస్ట్రిక్ట్ ద పబ్లిక్ యూటిలిటీ, ఇట్ మే రిస్ట్రిక్ట్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. సో యాక్టివిస్ట్లు అదే ఆర్గ్యూ చేస్తున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్లు ఎవరైతే ఉంటారో దే ఆర్ ఆర్గ్యూయింగ్ దట్ దిస్ ఈస్ వైలేటింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 19(1)(a, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ judicial precedent that was there. For example, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వీళ్ళు ఏం చెప్పారు అంటే సో వీళ్ళకి సంబంధించి కొన్ని కేసెస్ అనేవి జరిగాయి ప్రీవియస్గా. సో దాన్ని బేస్ చేసుకొని అండ్ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఏం చెప్పారు అంటే దిస్ పర్టికులర్ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనే వాళ్ళు దీస్ ఆర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ మూమెంట్ యాక్టివిస్ట్లు అనమాట. సో దే హ్యావ్ పయనాడ్ ద ఆర్టీఐ మూమెంట్ అండ్ గ్రాస్ రూట్ సోషల్ ఆడిట్స్ రావాలి అని చెప్పేసి వీళ్ళే ముందుకు తీసుకొచ్చారు వీటన్నిటిని. కానీ అమెండ్మెంట్ని వీళ్ళు అపోజ్ చేస్తున్నారు. సో దే హ్యావ్ టోల్డ్ దాట్ దీనివల్ల ఎంజీ నరేగా లాంటి రూల్స్లన్నీ మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, రేషన్ షాప్ రికార్డ్స్ అనేవి మిస్యూజ్ అవుతాయి, వర్క్ ఆర్డర్ లాగ్ బుక్స్ అనేవి మిస్యూజ్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారనమాట. సో ద జిస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఒకటే. ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకు మెన్షన్ చేసింది ఏంటంటే సర్టన్ ప్రొవిజన్స్ ఆఫ్ డిపిడిపి యాక్ట్ అండ్ వన్ పర్టికులర్ కాంట్రవర్షియల్ అప్లికేషన్ దట్ ఈస్ సెక్షన్ 8 ఏదైతే ఉందో ఆర్టీఐని అమెండ్ చేయడం వల్ల కాంట్రవర్సీకి లీడ్ అయింది అండ్ దిస్ విల్ లీడ్ టు మిస్యూజ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. మోర్ దెన్ దాట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్ అనేది ఏమీ లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఐ హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.